సమాజం కోసం సమాజంలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్న మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. మహిళలు మాట్లాడితే నేరుగా గృహంలోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత హృదయంలోకి కూడా వెళ్ళిపోతుంది. అందువల్ల మీరందరూ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఒకవైపు సంగీతము, ఇంకోవైపు సాహిత్యము, మరొక వైపు మన ధర్మము, మన సంస్కారం, మన పద్ధతులు ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మంచి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ఇవాళ ప్రతిభా పురస్కారం లాంటి ఈ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫెలిసిటేషన్. అది చూసిన వాళ్ళు మనం కూడా జీవితంలో కాస్త మంచి పనులు చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుందని. ఇది మన భారతీయ హిందూ సంస్కృతి సాంప్రదాయం. మన పెద్దవాళ్ళు కూడా ఆ పని చేస్తుండేవాళ్ళు. మంచి ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి పురస్కారం, వాళ్ళకి సన్మానం చేసేవాళ్ళు. ఇవాళ అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు. శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాచియార్ విమెన్ ఎక్సలెన్సీ 2024 పురస్కారాన్ని సుమన్ టీవీ ఉమెన్స్ వింగ్ CEO జయా గారు, పద్మ విభూషణ్ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు. సమాజం కోసం సమాజంలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్న మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. మహిళలు మాట్లాడితే నేరుగా గృహంలోకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత హృదయంలోకి కూడా వెళ్ళిపోతుంది. అందువల్ల మీరందరూ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఒకవైపు సంగీతము, ఇంకోవైపు సాహిత్యము, మరొక వైపు మన ధర్మము, మన సంస్కారం, మన పద్ధతులు ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. మంచి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ఇవాళ ప్రతిభా పురస్కారం లాంటి ఈ ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ టు అదర్స్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫెలిసిటేషన్. అది చూసిన వాళ్ళు మనం కూడా జీవితంలో కాస్త మంచి పనులు చేస్తే మనకు కూడా గుర్తింపు వస్తుందని. ఇది మన భారతీయ హిందూ సంస్కృతి సాంప్రదాయం. మన పెద్దవాళ్ళు కూడా ఆ పని చేస్తుండేవాళ్ళు. మంచి ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి పురస్కారం, వాళ్ళకి సన్మానం చేసేవాళ్ళు. ఇవాళ అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసేందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.